గత 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ బీజేపీ నేతలు అమరవీరుల స్తూపం వద్ద నాటి కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరేది. ఇప్పుడు అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికల ముందు గన్ పార్క్ రాజకీయం మళ్లీ షురువైంది. తెలంగాణలో సవాళ్ల పర్వం రాజీనామాల వరకు దారితీస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న రిజైన్ పాలిటిక్స్ రోజు రోజుకు పీక్స్ కు చేరుతున్నాయి. హరీష్ రావు, రేవంత్ మధ్య మాటల యుద్ధం రాజీనామాలకు దారితీస్తుండటంతో ఈ హైడ్రామా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో కారు పార్టీ ఓటమి తర్వాత నుండి గులాబీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి అటు రేవంత్ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. సీఎం సైతం అంతే ధీటుగా సమాధానం ఇస్తున్నారన్న అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా వినిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు విసిరే సవాళ్లను కూడా రేవంత్ సాబ్ స్వీకరిస్తుండడం గమనార్హం. ఉదాహరణకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ఇటీవల సీఎం చేసిన ప్రకటన క్రమంలో ఆలోగా రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. ఆ సవాలును స్వీకరించిన రేవంత్ రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. చివరికి శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్ద తన రాజీనామా పత్రాన్ని ప్రదర్శించారు. హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ ఇప్పుడు గన్ పార్క్ ఎపిసోడ్ తర్వాత మళ్లీ స్పందించారు. ఆయన రాజీనామా లేఖపై ఘాటు కమెంట్స్ చేశారు. ఆయనకు అమరవీరులు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ మండిపడ్డారు. మరోవైపు బీజేపీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ దాడికి వెనుకాడటం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను సైతం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని సిద్దిపేటలో అమిత్ షా చేసిన ప్రకటనను సీఎం రేవంత్ రాజకీయంగా తిప్పుకొట్టారు. రాజకీయంగా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదన్న సంకేతాన్ని రేవంత్ రెడ్డి పంపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విమర్శలు, ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పకపోతే ఎన్నికల సమయంలో పార్టీ నష్టపోయే అవకాశాలుంటాయని సీఎం భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందువల్ల ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టే విషయంలో పార్టీ నాయకులకు కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ దూకుడికి హరీష్ రావు బిత్తరపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15 లోపు రేవంత్ సర్కార్ రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తారేమో చూడాలంటున్నారు విశ్లేషకులు. రేవంత్ ఛాలెంజ్ కి హరీష్ రావు టెన్షన్ లో పడ్డట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.